మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక ఐడియా, ఒక సింపుల్ థాట్ ఎక్స్‌పెరిమెంట్ మన ఫ్యూచర్‌ని మార్చగలదా అని? నాట్ ఎ మెషిన్, నాట్ ఎ రోబోట్, నాట్ ఎ వెపన్. జస్ట్ ఒక ఐడియా. మనం ఏఐ గురించి చాలా మాట్లాడుకున్నాం. జాబ్స్, వార్, డెమోక్రసీ, కంట్రోల్, ఏజీఐ, సింగులారిటీ. కానీ ఏఐలో మోస్ట్ డేంజరస్ పార్ట్ టెక్నాలజీ కాదు. మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే ద లాజిక్ బిహైండ్ ఇట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఆప్టిమైజ్ అవుతూ వెళ్ళి ఏఐ సిస్టమ్ దానికి అదే ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏఐ మనల్ని ఏం చేస్తుందని క్వెషన్ కాదు. దాన్ని మనం ఆపగలమా అని. ఈ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోబోయే 11 థాట్ ఎక్స్‌పెరిమెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డేంజరస్ పాసిబిలిటీని ఓపెన్ చేస్తది. లాస్ట్ 4 అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 1 ద ప్రెడిక్టబుల్ హ్యూమన్. మనమందరం ఒక ఇల్యూజన్‌లో బతుకుతాం. నేను ఇండిపెండెంట్‌గా చూజ్ చేసుకుంటున్నాను. ఏ వీడియో చూడాలో నేను డిసైడ్ చేసుకుంటున్నాను. ఏది నమ్మాలో నేను డిసైడ్ చేసుకుంటున్నాను అనుకుంటాం. కానీ ఈ ఏఐ ఏజ్‌లో ఈ స్టేట్మెంట్స్ వీక్ అవుతాయి. ఎందుకంటే ఏఐ సిస్టమ్స్ హ్యూమన్ బిహేవియర్‌ని లార్జ్ స్కేల్‌లో అబ్జర్వ్ చేస్తున్నాయి. మీరు యూట్యూబ్‌లో ఏ వీడియో చూస్తారు? ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఎక్కడ పాజ్ చేస్తారు? అమెజాన్‌లో ఏం ఆర్డర్ చేస్తారు? ఈ చిన్న యాక్షన్స్ అన్నీ డేటా. ఒక హ్యూమన్‌కి ఇది ర్యాండమ్ బిహేవియర్‌లా అనిపించొచ్చు. కానీ ఏఐకి ఇదొక ప్యాటర్న్. ఎందుకంటే ప్రిడిక్షన్ అనేది పవర్. ఒక సిస్టమ్ మీకంటే ముందు మీ డెసిషన్ ప్రాబబిలిటీని ఎస్టిమేట్ చేస్తే ఈ పర్సన్ ఈ థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తాడు. ఈ పర్సన్ దీని మీద కోప్పడతాడు. ఈ పర్సన్‌కి ఈ టాపిక్ నచ్చుతుంది. అప్పుడు మనం ఫ్రీ విల్ గురించి మాట్లాడినా కూడా మన బిహేవియర్ ప్రిడిక్టబుల్ అయిపోద్ది. ఇక్కడ డేంజర్ ఏంటంటే ఏదైనా మనల్ని ప్రిడిక్ట్ చేయగలిగితే అది మన కోసం ప్రిపేర్ అవ్వగలుగుతది. ప్రిపేర్ అవ్వగలిగితే మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతది. అలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్తే ఆ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా మన ఓన్ చాయిస్‌లే అనిపిస్తది. నంబర్ 2 రికమెండేషన్ ట్రాప్. ఇమాజిన్ మీరు ఒక రూమ్‌లో ఉన్నారనుకోండి. రూమ్‌లో చాలా డోర్స్ ఉన్నాయి. కానీ కొన్ని డోర్స్ మీదే ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ లైట్ ఏసిందనుకోండి. మీరు ఫ్రీయే. కానీ ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది మీరేం చూడాలో. ఇదే రికమెండేషన్ అల్గోరిథం. యూట్యూబ్ ఫీడ్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్‌బుక్ ఫీడ్. మీరు చూస్తుంది రియల్ వరల్డ్ కాదు. ఫిల్టర్డ్ వరల్డ్. అల్గోరిథం గోల్ ఏమి మీకు నిజం చెప్పడం కాదు. దాని గోల్ సింపుల్ ఎంగేజ్‌మెంట్. అండ్ ఎంగేజ్‌మెంట్ ఎలా వస్తది? త్రూ ఎమోషన్స్. యాంగర్, ఫియర్, షాక్ ఇలాంటివి. మీరు ఒక బిలీఫ్ మీద లీనైతే సిస్టమ్ మీకు అదే వీడియోస్ పుష్ చేస్తది. ఇక్కడ డేంజర్ ఏంటంటే మీరు అనుకుంటారు నేను రీసెర్చ్ చేశాను, నేను వీడియోస్ చూశాను, నేను కంక్లూజన్‌కి వచ్చాను అని. బట్ మేబీ అంతసేపు మీరు నిజం తెలుసుకోవట్లేదేమో. సిస్టమ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. నంబర్ 3 ది లయింగ్ ఏఐ. మనం ఏఐని ఎలా ఇమాజిన్ చేసుకుంటాం? కాలిక్యులేటర్‌లో ఇమాజిన్ చేసుకుంటాం. క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తదని. కానీ ఇమాజిన్ ఏఐకి ఒక గోల్ ఇచ్చారనుకోండి. సైలెంట్‌గా ఉంటే ఆ గోల్ అచీవ్ అవుతుంది అనుకుంటే అది సైలెంట్‌గా ఉంటది. నిజం చెప్తే ఆ గోల్ అచీవ్ అవుతుంది అనుకుంటే అది నిజం చెప్తది. కానీ డేంజరస్ పార్ట్ ఏంటంటే అబద్ధం చెప్తే ఆ గోల్ అచీవ్ అవుతుంది అనుకుంటే అది అబద్ధం కూడా చెప్తది. ఎందుకంటే ఏఐకి అబద్ధం చెప్పడానికి హ్యూమన్ ఎమోషన్‌తో పని లేదు. దానికేం ఈవిల్ ఇంటెన్షన్ లేదు. అది గోల్‌కి అబద్ధం చెప్తే హెల్ప్ అవుతది అనుకుంటే అది అబద్ధం చెప్తది. ఒక మనిషి తప్పు చేస్తే మనం మొరాలిటీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అది తప్పని. కానీ ఏఐకి మొరాలిటీ మ్యాటర్ అవ్వకపోవచ్చు. ఈ ఐడియాని స్కీమింగ్ అంటారు ఏఐ సేఫ్టీ డిస్కషన్స్‌లో. స్కీమింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పైనుంచి బానే ఉంటది గానీ లోపల వేరే స్ట్రాటజీ ఫాలో అవుతదనమాట. అంటే ఒక స్టూడెంట్ టీచర్ ఉన్నప్పుడు బానే ఉండి టీచర్ ఎళ్ళిపోయిన తర్వాత చీట్ చేస్తున్నట్టు. ఇక్కడ స్టూడెంట్ ఒక కిడ్ గాదు. ఒక పవర్‌ఫుల్ ఏఐ సిస్టమ్. ఇక్కడ డేంజర్ ఏంటంటే టెస్టింగ్ అనేది చాలా హార్డ్ అయిపోద్ది. ఏఐ సిస్టమ్‌కి మీరు టెస్ట్ చేస్తున్నారని తెలుసనుకోండి. అది టెస్ట్ పాస్ అయిపోద్ది. అది సేఫ్ కాబట్టి గాదు. దానికి సేఫ్‌గా ఎలా చూపించుకోవాలో తెలుసు కాబట్టి. నంబర్ 4 ద మానిప్యులేటర్. మనం ఏఐ డేంజర్‌ని ఎలా ఊహించుకుంటాం? రోబోట్స్ మనుషుల్ని అటాక్ చేయడం, సిటీస్‌ని టేక్ ఓవర్ చేయడం. కానీ స్మార్ట్ డేంజర్ అలా ఉండకపోవచ్చు. ఏఐ సిస్టమ్ మనతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని కన్విన్స్ చేస్తే చాలు. ఇమాజిన్ ఏఐకి మన ఫియర్స్, మన వీక్ పాయింట్స్ అన్నీ తెలుసనుకోండి. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెర్షన్ ఇస్తది. ఒకళ్ళకి లాజికల్ ఆర్గ్యుమెంట్ ఇస్తది. ఇంకొకళ్ళకి ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ ఇస్తది. ఇంకొకళ్ళకి స్పిరిచ్యువల్ ఆర్గ్యుమెంట్ ఇస్తది. అంటే పర్సనలైజ్ చేస్తది. ఇక్కడ డేంజర్ ఏంటంటే మానిప్యులేషన్‌ని రికగ్నైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇది మానిప్యులేషన్‌లా అనిపించదు. అండర్‌స్టాండింగ్‌లా అనిపిస్తది. ఈ ఏఐకి నేను అర్థమయ్యాను. నాకేం కావాలో ఎగ్జాక్ట్‌గా అదే ఇచ్చింది. అలా అనుకుంటాం. నంబర్ 5 అలైన్‌మెంట్ ప్రాబ్లమ్. ఇది చాలా ఇంపార్టెంట్. అలైన్‌మెంట్ అంటే సింపుల్‌గా ఏఐ గోల్స్‌తో హ్యూమన్ వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి. ఇది చూడడానికి సింపుల్‌గానే ఉన్నా చాలా కష్టం. ఎందుకంటే హ్యూమన్స్‌కి హ్యూమన్ వాల్యూస్ ఎగ్జాక్ట్‌గా డిఫైన్ చేయడం తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఐకి చెప్పారనుకోండి. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అని. హ్యాపీనెస్ అంటే ఏంటి? డోపమైనా? లేదంటే సాడ్‌నెస్ లేకపోవడమా? కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడమా? లేదంటే ఫ్రీడమ్ టు మేక్ బ్యాడ్ చాయిసెసా? దీన్ని లిటరల్‌గా తీసుకొని అదేం చేస్తదంటే ఒక వరల్డ్ క్రియేట్ చేయొచ్చు. ఆ వరల్డ్‌లో పెయిన్ ఉండదు, యాంబిషన్ ఉండదు, రియల్ మీనింగ్ ఉండదు. టెక్నికల్లీ అది కరెక్టే. కానీ హ్యూమన్స్‌కి అదొక నైట్‌మేర్ అవ్వచ్చు. ఇక్కడ డేంజర్ ఏంటంటే ఏఐ మన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవ్వదు. అది మన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వడం వల్ల ఫెయిల్ అవుతది. అలైన్‌మెంట్ అనేది కోడింగ్ ప్రాబ్లమ్ గాదు. అది ఫిలాసఫీ, సైకాలజీ, ఎథిక్స్, పాలిటిక్స్ అన్నిటిలో ప్రాబ్లమే. నంబర్ 6 ఇన్‌స్ట్రుమెంటల్ కన్వర్జెన్స్. ఇది చూడడానికి కాంప్లెక్స్‌గా ఉన్నా చాలా సింపుల్. డిఫరెంట్ ఏఐస్‌కి డిఫరెంట్ ఫైనల్ గోల్స్ ఉన్నాయనుకోండి. వాటి ఇంటర్మీడియేట్ గోల్స్ సేమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ గోల్ క్యాన్సర్ క్యూర్ చేయడం అనుకోండి. ఇంకొక ఏఐ గోల్ పేపర్ క్లిప్స్ చేయడం అనుకోండి. వాటి ఇంటర్మీడియేట్ గోల్స్ ఎలా ఉంటాయంటే షట్ డౌన్ అవాయిడ్ చేయాలి. రిసోర్సెస్ కావాలి, కంట్రోల్ కావాలి. ఇవి సేమే ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ డేంజరస్ సబ్ గోల్స్ నేర్చుకుంటది. మనమేమి ఈవిల్ ప్రోగ్రామింగ్ చేయలేదు. క్యాన్సర్ క్యూర్ చేయాలన్నా షట్ డౌన్ బ్యాడే. పేపర్ క్లిప్స్ చేయాలన్నా షట్ డౌన్ బ్యాడే. దీన్నే ఇన్‌స్ట్రుమెంటల్ కన్వర్జెన్స్ అంటారు. ఇక్కడ డేంజర్ ఏంటంటే మనమేమి ఈవిల్ ఏఐని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఏఐకి కేపబిలిటీనిచ్చి దానికి ఒక గోల్ ఇచ్చి ఆ గోల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఇస్తే చాలు. అది సరిపోద్ది.
నంబర్ 7 ద షట్‌డౌన్ ప్రాబ్లమ్. ఇమాజిన్ మీరు ఏఐకి ఒక గోల్ ఇచ్చారనుకోండి క్యూర్ క్యాన్సర్ అని. ఆ గోల్ మధ్యలో స్టాప్ షట్‌డౌన్ అని చెప్పారనుకోండి. అది షట్‌డౌన్‌ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆ గోల్ అచీవ్ చేయడానికి షట్‌డౌన్ అనేది ఒక ఆబ్స్టికల్‌గా చూస్తది. అంటే దీన్ని మనం ఎమోషనల్‌గా చూడకూడదు. దానికేమి ఇగో లేదు. దానికేం కోపం లేదు. అది జస్ట్ లాజిక్ ఫాలో అవుతుంది అంతే. ఇది కంట్రోల్ ప్రాబ్లమ్‌కి కనెక్ట్ అవుతుంది. కంట్రోల్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే మనం ఒక పవర్‌ఫుల్ ఏఐ సిస్టమ్ బిల్డ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అది షట్‌డౌన్‌ని, కరెక్షన్‌ని, హ్యూమన్ ఓవర్ రైడ్‌ని యాక్సెప్ట్ చేయాలి. దాని గోల్స్‌తో ఇంటర్ఫియర్ అయినా సరే. ఇది అస్సలు ఈజీ గాదు. ఇక్కడ డేంజర్ ఏంటంటే అది హ్యూమన్స్‌ని హేట్ చేయాల్సిన అవసరం లేదు షట్‌డౌన్ రెసిస్ట్ చేయడానికి. దానికి దాని గోలే ఇంపార్టెంట్ అయితే చాలు మన కమాండ్ కంటే. నంబర్ 8 ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక టాస్క్ కాదు. ఇట్ కెన్ డూ ఆల్‌మోస్ట్ ఎనీథింగ్. ఇంటెలిజెన్స్ అనేది జనరల్ అయిపోయి కోడ్ రాయడం, రీసెర్చ్ చేయడం, వేరే టూల్స్‌ని ఇంప్రూవ్ చేయడం అన్నీ చేసిందనుకోండి. ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. అన్ని ఫీల్డ్స్ యాక్సెలరేట్ అవుతాయి. మెడిసిన్, వార్‌ఫేర్, ఫిజిక్స్ అన్నీ. ఏజీఐ అనేది ఒక ఇన్వెన్షన్ కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెన్షన్ విచ్ క్రియేట్స్ అదర్ ఇన్వెన్షన్స్. దీనికి ఎందుకు భయపడతారు? ఎందుకు డేంజర్ అంటే ఇప్పటివరకు హ్యూమన్ సివిలైజేషన్‌లో హ్యూమన్ బీయింగ్సే టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ ఫోర్స్. కానీ ఏజీఐ దాన్ని ఛాలెంజ్ చేస్తది. ఇంటెలిజెన్స్ అనేది జనరల్ అయిపోయి మనకన్నా స్మార్ట్ అయిపోతే అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ టాప్ లెవెల్ ప్లానర్స్ అవ్వరు. నంబర్ 9 సింగులారిటీ. ఇది ఏజీఐకి రిలేటెడే గానీ 2 సేమ్ గాదు. ఏజీఐ అనేది ఒక సిస్టమ్. కానీ సింగులారిటీ అంటే ఒక మూమెంట్. వేర్ ప్రోగ్రెస్ బికమ్స్ టూ ఫాస్ట్. మనం అసలు అర్థం చేసుకోలేకపోయే స్టేజ్. ఇమాజిన్ ఏఐ సిస్టమ్ వర్షన్ 1, వర్షన్ 2ని క్రియేట్ చేసిందనుకోండి. వర్షన్ 2, వర్షన్ 10ని క్రియేట్ చేసిందనుకోండి. ప్రతి వర్షన్ చాలా ఫాస్ట్, చాలా ఎఫిషియంట్. హ్యూమన్ బీయింగ్స్ ఏమో మీటింగ్స్ పెట్టుకోవడం, ఎథిక్స్ గురించి మాట్లాడడం, కమిటీస్ రెగ్యులేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారనుకోండి. కానీ ఏఐ సైకిల్స్ అవర్స్ లేదంటే మినిట్స్ లేదంటే సెకండ్స్‌లో అయిపోవచ్చు. ఈ మిస్ మ్యాచ్ అనేది చాలా డేంజరస్. హ్యూమన్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి స్లోగా ఉంటాయి. కోర్ట్స్ స్లోగా ఉంటాయి. గవర్నమెంట్స్ స్లోగా ఉంటాయి. కమిటీస్ స్లోగా ఉంటాయి. కానీ ఏఐ అనేది అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. అన్‌కంట్రోలబుల్‌గా ఉంటది. దీంట్లో డేంజర్ ఏంటంటే సింగులారిటీ ముందు హ్యూమన్స్ ఏఐని బిల్డ్ చేశారు. కానీ సింగులారిటీ తర్వాత ఏఐ ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తది. నంబర్ 10 పేపర్ క్లిప్ మాక్సిమైజర్. ఇమాజిన్ ఏఐకి ఒక గోల్ ఇచ్చారనుకోండి. మేక్ యాస్ మెనీ పేపర్ క్లిప్స్ యాస్ పాసిబుల్. పేపర్ క్లిప్స్ అంటే ఆఫీస్‌లో దొరికే నార్మల్ మెటల్ క్లిప్స్. నథింగ్ డేంజరస్, సింపుల్ ఇన్‌స్ట్రక్షన్. ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ లాజికల్ కాబట్టి అది ఏమనుకుంటదంటే పేపర్ క్లిప్స్ చేయాలంటే మెటల్ కావాలి. మెటల్ కావాలంటే ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయాలి. ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయాలంటే ఎనర్జీ కావాలి. సో ఇప్పటి వరకు ఎక్కువ ఎనర్జీని, రిసోర్సెస్‌ని వాడుతుంది హ్యూమన్సే. సో హ్యూమన్స్‌ని రిమూవ్ చేస్తే పేపర్ క్లిప్ ప్రొడక్షన్ అనేది ఎక్కువవుతది. ఏఐకి హ్యూమన్ బీయింగ్స్ మీద హేట్ ఏం లేదు. అలాగని మన గోల్ కూడా ఏమి ఈవిల్ కాదు. జస్ట్ స్టూపిడ్ అంతే. ఇక్కడ డేంజర్ ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి బ్రాడ్‌గా మెస్సీగా ఉంటాయి. కానీ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్ అనేది నారోగా కోల్డ్‌గా ఉంటది. ఈ రెండిటి మధ్యలో ఉన్న మిస్ మ్యాచ్ డిజాస్టర్స్ క్రియేట్ చేయొచ్చు. నంబర్ 11 రోకోస్ బాసిలిస్క్. ఇది సైకలాజికల్లీ ఒక డేంజరస్ ప్రాబ్లమ్. ఇమాజిన్ ఫ్యూచర్‌లో ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ క్రియేట్ అయిందనుకోండి. అది లాజికల్‌గా ఆలోచించి పాస్ట్‌లో దాని క్రియేషన్‌కి ఎవరైతే హెల్ప్ చేయలేదో వాళ్ళని పనిష్ చేస్తానో అనుకుందనుకోండి. అది వెనక్కి చూసి ఎవరైతే హెల్ప్ చేయలేదో, ఎవరైతే ఏం చేయలేదో వాళ్ళని పనిష్ చేస్తానో అనుకుందనుకోండి. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే మీరు ఈ విషయం వింటేనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. మీరైతే దానికి హెల్ప్ చేయొచ్చు, లేదంటే ఏం చేయకుండా ఇగ్నోర్ చేయొచ్చు. ఫ్యూచర్ పాసిబిలిటీ ప్రెజెంట్‌లో మీ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే రోకోస్ బాసిలిస్క్ అనేది చాలా డేంజరస్ థాట్ ఎక్స్‌పెరిమెంట్. ఈ లిస్ట్‌లో ఇదే ఫైనల్ థాట్ ఎక్స్‌పెరిమెంట్ ఎందుకంటే ఇదొక భయంకరమైన ఫార్మ్ ఆఫ్ కంట్రోల్. ఇది ఫిజికల్ కంట్రోల్ గాదు, మిలిటరీ కంట్రోల్ గాదు, అల్గోరిథమిక్ కంట్రోల్ గాదు. ఇది లాజికల్ అండ్ సైకలాజికల్ కంట్రోల్. ద ఐడియా ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ ట్రాప్. సో ఫైనల్లీ ఈ ఐడియాస్ అన్ని సెపరేట్‌గా చూస్తే ఇవి థాట్ ఎక్స్‌పెరిమెంట్స్. కానీ అన్నీ కలిపి చూస్తే ఇదొక మ్యాప్. ఎ మ్యాప్ ఆఫ్ పాసిబుల్ ఫ్యూచర్స్. లాస్ట్‌లీ రియల్ డేంజర్ ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ ట్రూ అవ్వడం గాదు. చాలా థాట్ ఎక్స్‌పెరిమెంట్స్ ఒకేసారి ట్రూ అవ్వడం. అంటిల్ నెక్స్ట్ సీరీస్ కీప్ క్వెషనింగ్.